అనగనగా ఒక అడవిలో ఒక ముసలి పులి ఉండేది. దానికి వేటాడే శక్తి తగ్గిపోయింది. అందువలన తన దరిదాపుల్లో ఉన్న జంతువులను భయంతో లొంగ తీసుకుని తినేసేది. అలాగే ఒకరోజు దాని దగ్గరలో ఒక మేక కనిపిస్తుంది. దానిని చూసి గట్టిగా గర్జిస్తూ, "ఓ మేక, నువ్వు ఇక్కడికి రా, నేనిప్పుడు నిన్ను తినేస్తాను" అని అంటుంది. అప్పుడు ఆ మేక భయపడకుండా తెలివిగా నవ్వుతూ, "ఓ రాజా, మీరు నన్ను తినడం వల్ల మీకు ఒకరోజు ఆకలి మాత్రమే తగ్గుతుంది. నా దగ్గర ఒక మంచి మంత్రం ఉంది. ఆ మంత్ర సాధన చేస్తే మీకు ఎప్పటికీ ఆకలి వెయ్యదు. మీకు పూర్వపు శక్తి వస్తుంది" అని చెబుతుంది. అప్పుడు ఆ పులి ఎంతో ఆశగా, "అవునా, అయితే ఆ మంత్రమేమిటో చెప్పు" అని అడుగుతుంది. "ఆ మంత్రం పనిచేయాలంటే మీరు ముందు కళ్ళు మూసుకొని ఒంటికాలు మీద నిలబడి 10 సార్లు నేను చెప్పే మంత్రాన్ని జపించాలి. నేను మీకు ఈ మంత్రాన్ని ఉపదేశం చెయ్యాలంటే కొంచెం దూరంగా ఆ చెట్టు వెనకాల ఉండి చెప్పాలి. లేకపోతే నా శక్తి మీకు అందదు" అని చెబుతుంది. తన పూర్వపు శక్తి తిరిగి వస్తుందన్న ఆశతో ఆ పులి అలాగే కళ్ళు మూసుకొని ఒక కాలు మీద నిలబడుతుంది. కొంతసేపటి తర్వాత ఆ పులి మేక కోసం చూస్తుంది. ఆ చుట్టుపక్కల మేక లేదు, మంత్రం లేదు. ఆ మేక ప్రాణాపాయంలో తనను తాను రక్షించుకోవడానికి చెప్పిన అబద్ధాలని గ్రహిస్తుంది పులి. తన అమాయకత్వానికి తనే నవ్వుకుంటుంది. సమయస్ఫూర్తి ఉంటే అపాయాల నుంచి సులువుగా తప్పించుకోవచ్చు. Like, share, subscribe to Sadara Kasepu.